మేము అక్కడపాలెం సైడ్ దగ్గర నుంచి వస్తున్నాము. వచ్చేటప్పుడు మేము పెట్రోల్ బంక్‌కెళ్ళాం. ఆ బంక్ దగ్గరేమో అంటే అటు నుండి కార్ వస్తుంది, ఇటు నుంచి లారీలు ఉన్నాయనేసి మేము బ్యాక్ చేసి ఫ్రంట్‌కి వెళ్దాం అనేసి బ్యాక్ చేసాము. బ్యాక్ చేసి ముందుకెళ్తుండగా కార్ వచ్చి గుద్దేసింది. గుద్దేసి ముందుకి అతను మేము ఆగాం కూడా. ఆగిన తర్వాత అటు నుంచి లారీ వస్తుందని కొంచెం ముందు సైడ్ పెట్టేసి మాట్లాడుకుందాం గురు అనేసి అన్నాడు. అంటే గుండెల మీద ఆటి పక్కల లాటి గుద్దేశారు. గుద్ది సైడ్‌కెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా లాగేసి గుద్దేశారు. అది జరిగింది అక్కడ మాత్రం. గుద్దీసి అన్ని చేశారు. నేను అడ్డినా సరే అసలు అడ్డలేదు. చాలా బాగా గుద్దీశారు. అడ్డినా సరే నన్ను కూడా అంటే తోసేశారు వాళ్ళు ముగ్గురు కూడా ఇచ్చాం. కంప్లైంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళమంటే హాస్పిటల్కి వచ్చాము. మేడం చూశారు. మళ్ళీ రిటర్న్ అక్కడ ఇమ్మంటే ఆ స్లిప్ కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి అమ్మా అన్నారు. ఇంటికి వెళ్ళిపోండి అమ్మా అంటే నేను కొంచెం తీసుకెళ్ళిపోయాను. కొంచెం తీసుకెళ్ళాక మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాం. మళ్ళీ చాలా తెల్లవారి నుంచి కూడా పెయిన్ వచ్చింది. అంటే అక్కడ ఆటోలు ఏంటి ఉండలేదు అనేసి మార్నింగ్ తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొని వచ్చి జాయిన్ చేస్తే అంటే కేహెచ్కి వెళ్ళిపోమన్నారు. మీకు కారు వాళ్ళు ఎందుకు కొట్టారు? కారు వాళ్ళు అంటే వాళ్ళు గుద్దీసాము. అంటే మేము ఇంకా సైడ్కి ఆపుతాం అంటే వాళ్ళే గుద్దేశారు. మేము రిటర్న్ అంటే మేము ముందుకు వెళ్తున్నాం అంటే అవతల కారు వస్తుందని సరే బ్యాక్ చేసి ముందుకు వస్తాం. కారు అంటే లారీ లాంటివి ఉన్నాయి కనిపించలేదు అనేసి వస్తాం, ముందుని కొట్టించుకోవచ్చులే అనేసి రాగానే వాళ్ళు తాగేసిన అంటే వాటి నుండి వచ్చి గుద్దేశారు. కూడా ఇచ్చాం. పోలీసులు కూడా వచ్చారు అక్కడికి. మేము 100కి ఫోన్ చేస్తే వచ్చారు. వచ్చి యాక్షన్ తీసుకున్నారు. స్టేషన్ తీసుకొచ్చారు వాళ్ళే. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారమ్మా? స్టేషన్లో రాత్రి అయితే ఉన్నారు. మరి ఇప్పుడు మేము వెళ్ళలేదు అక్కడికి. ఇక్కడికి వచ్చాము, హాస్పిటల్కి వచ్చాం. బాగా పెయిన్ వస్తుందని తీసుకొని వచ్చేసాను. ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు డాక్టర్లు అయితే చూశారు. సార్ వేరే అతను ఉన్నారు. చూసారు. మేము మరి మీకు పెయిన్ అంటే రాత్రి వెళ్ళిపోమన్నారని వెళ్ళిపోయింది సార్ అంటే ఇప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటే కేహెచ్కి వెళ్ళిపోమని చెప్పారు డాక్టర్ గారు అయితే. అంతే సార్.